మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. హబక్కుకు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చదివినటువంటి వాక్య భాగంలో హబక్కుకు అనేటువంటి ప్రవక్త, భక్తుడు, ఆత్మీయుడు, దేవుని సంబంధి పలుకుతున్నటువంటి ఒక అతి శ్రేష్టమైనటువంటి పలుకును మనం ఇక్కడ చూస్తున్నాం. అదేదనగా నేను యెహోవా యందు ఆనందించెదను అని అంటున్నాడు, మరియు నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అని చెప్తున్నాడు. నా ఆనందము ఆయనలోనే, నా సంతోషము ఆయనలోనే ఉన్నది అని బాహాటంగా తన స్వీయ సాక్ష్యాన్ని దేవుని మహిమార్థంగా ఒప్పుకుంటూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే మనుషులముగా దేవుని చేత తీర్చబడిన కోరికను బట్టి, సఫలము చేయబడినటువంటి కార్యమును బట్టి, తృప్తిపరచబడినటువంటి కోరికను బట్టి మనము ఆనందిస్తాము, సంతోషిస్తాము. కోరుకున్నవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, ఆశించినది ఆలింగనము చేసుకుంటే ఆనందము, సంతోషము కలుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి చాలా విభిన్నమైనది. హబక్కుకు ఏ స్థితిలో ఆ మాట అంటున్నాడు? మనం పై వచనాన్ని చూసినట్లయితే 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కుకు ఈ గ్రంథం రాసే సమయమునకు ఇజ్రాయేలీలు బానిసత్వమునకు ఇంకా కొనుపోబడలేదు. ఇర్మియా చేత ప్రవచనాన్ని మాత్రం పొందుకొని ఉన్నారు. ఏమని? మీరు 70 సంవత్సరములు మీ దేశము కాని దేశంలో బానిసలుగాను, పట్టబడిన వారుగాను, దాసులుగాను మీరు ఉంటారు అని ప్రవచనాన్ని పొందుకున్నారు. అప్పటికి వారి దేశం బాగానే ఉన్నది. కానీ హబక్కుకు మాత్రం చెరకు జనులు వెళ్ళక మునిపే జనులలో దేవుని ఆశీర్వాదం తగ్గిపోతుంది, దేవుడు వారికి దూరంగా నిలిచిపోయి ఉన్నాడు అన్న సంగతిని గ్రహించాడు. చుట్టూ ఉన్న వారికి ఎన్ని దేవుని సత్యవాక్యాలను వివరించినా వారు సత్యము కొరకు నిలబడిన వారుగా మిగిలిపోయారు. వారు చూస్తూ ఉండగానే ధాన్యము కరువవడం ప్రారంభించినది, శత్రులు చుట్టుముట్టడం ప్రారంభించబడినది. ఆ ప్రతికూల పరిస్థితులన్నిటిని గూర్చి హబక్కుకు దేవునితో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయితే విననొల్లని మూర్ఖమైన వక్ర జనమును గూర్చి నువ్వు ప్రలాపించినప్పటికీ, నీవు ప్రార్థించినప్పటికీ వారి మీదకి రావాల్సినటువంటి దోష శిక్షను నేను వారి మీదకి పంపవలసి ఉన్నది అని ప్రభు హబక్కుకు తెలియచేశాడు. హబక్కుకు చేసినటువంటి ప్రార్థనలో చివరకు అంటున్నాడు, అయ్యా, విత్తువాడవు, ఫలింపచేయవాడవు, విస్తరింపచేయవాడవు, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఫలభరితంగా వర్ధిల్లింపచేయవాడవు నీవే. అయినను నా అంజూరపు చెట్లు, నా ద్రాక్ష చెట్లు, నా ఒలివ చెట్లు, నా పంట, నా గొర్రెలు, నా పశువులు ఇవన్నీ నాకు దూరమైపోయినా నేను మాత్రం నీయందే ఆనందిస్తాను. నా సంతోషమంతా నీలోనే ఉంది. నాకు కలిగినటువంటి గృహమును బట్టి, నాకు పుట్టినటువంటి బిడ్డలను బట్టి, నేను పొందుకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, నేను చేస్తున్నటువంటి వ్యాపారాన్ని బట్టి నాకు సంతోషం లేదయ్యా. కేవలం నా ఆనందము, సంతోషము నీలోనే ఉన్నది. ఈ సమృద్ధి కలిగినటువంటి పాలు తేనెలు ప్రవహించు ఈ కానాను దేశముల నుండి మమ్మును, నా జనులను బానిసలుగా మీరు బబులోనుకు చెరకొని పోవడానికి పంపిస్తూ ఉండగా, అయినను నేను మాత్రం నీయందే ఆనందిస్తాను. కారణం, నా జనులు వారికి కలిగినటువంటి ఫలములను బట్టి, వరములను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, అందచందాలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి అతిశయిస్తున్నారయ్యా. అయితే నేను నీలోనే ఆనందిస్తున్నాను. వారు కలిగిన దాన్ని బట్టి ఆనందించట చేత నిత్య జీవ మాటల ఓటలు కలిగినటువంటి జీవధాతమైనటువంటి నిన్ను విడిచిపెట్టుట చేత వారికి కలిగినటువంటి ఆశీర్వాదం అంతా దూరం కాబోతున్నది. వారు నిజమైనటువంటి ఆనందానికి దూరమైపోయి తాత్కాలికమైన తుచ్చమైనటువంటి ఆనందము కొరకు, సంతోషం కొరకు వేగిరపడుతూ ఉన్నారు. వారికి నీవు నిర్ణయించిన దాన్ని నువ్వు చేయ సంసిద్ధుడవై ఉన్నావు. ఆయనను ప్రభువా, నేను మాత్రం నీయందే ఆనందిస్తున్నాను అని హబక్కుకు దేవునితో ఒక ప్రార్థనను, స్తుతిని చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, మనము ఆనందిస్తాము, సంతోషిస్తాము. కానీ ఎప్పుడు అంటే అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు, ఊహించని, ఊహకు మించిన గొప్ప ఆశీర్వాదం పొందుకున్నప్పుడు, దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మార్గములలో నడుస్తూ ఉన్నప్పుడు. కానీ మన పితరులు దేవునితో చేసుకున్నటువంటి నిబంధన, తీర్మానము ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని కలిగి ఉన్నవి. అంజూరపు చెట్లు పూయకపోయినా అనగా నేను ఆశించినది నాకు దొరకకపోయినా అని, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా అనగా నాకు సంతోషాన్ని పుట్టించేది నాకు దూరమైపోయినా అని,
ఒలివ చెట్లు కాపు లేకపోయిండినను అనగా నాకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి, నాకు ధైర్యాన్ని ఇచ్చేవారు నా చుట్టూ లేకపోయినా నాతో ఉండకపోయినా అని అర్థం. మరియు చేనిలోని పైరు పంటకు రాకపోయినా అనగా నేను ఆకలితో ఉన్నప్పటికీ, నా ఆకలి తీర్చబడినప్పటికీ నేను నీ యందే ఆనందిస్తున్నాను అని అంటున్నాడు. మరియు గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా అనగా నేను సంపాదించిన సంపాదన, నాకు కలిగినటువంటి ఆస్తిపాస్తులు నా ఎద్దు నుండి దూరమైపోయినా నేను మాత్రం నీ యందే ఆనందిస్తాను అని అంటున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని యందు దేవుని చేత ఆశీర్వాదాలను పొందుకున్నప్పుడే ఆనందించడం కాదు గాని, ఆయన మనలను నడిపించేటువంటి ఆత్మీయ మార్గాల్లో కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సందర్భాలలో దూరము అవడం జరుగుతూ ఉంటుంది. అట్టి సమయంలో కూడా మనం ఆయన యందు ఆనందించే వారంగా నిలవబడి ఉండాలి. అబ్రహాముకు సంతానం గూర్చి కొన్ని సంవత్సరాలు బాధపడ్డాడు. ఆయనను సంతానంలో ఆనందం ఉందని ఆ సంతానంలో ఆనందాన్ని వెతుక్కోలేదు, కానీ నా ఆనందము నా సంతోషము నీలోనే అని అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు. చక్కటి శిశువును పొందుకున్నాడు. యోబు తనకు కలిగినటువంటి ఆస్తిపాస్తులు తన సంతతి దూరమైపోయినప్పుడు నా ఆనందము సంతోషము వాటిలోనే ఉంది అని అనుకోలేదు, కానీ వాటిని ఇచ్చినటువంటి నా ప్రభులోనే నా ఆనందము సంతోషం అని ఏ పాపము చేయక దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు. ఇలా మనం చూస్తూ ఉంటే మన పితరులు అనుకూల సమయంలో ఆయనను స్తుతించుట, ఆయనలో ఆనందించుట, ఆయనను ఆరాధించుట మటుకు కాదు గాని, అననుకూల సమయం అనగా ప్రతికూల సమయం, ఊహించని విపత్తులు ఎదురైన సమయంలో కూడా ఆయన మీద ఆధారపడి ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయనలోని ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తున్న వారుగా నిలిచి ఉన్నారు. మరియు పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పుడు వారు అర్ధరాత్రి వేళ ఒంటరిగా రేపటి దినమున వారికి శిక్ష రాబోతుందని ఎరిగి కూడా దేవుని స్తుతించడం, ఆయనలో ఆనందించడం ప్రారంభించారు. వారిని కట్టిన కట్లన్నీ తెంపబడడం వారు కనులారా చూచారు. వారిని బంధించిన బంధకాలు తత్తరిల్లడం వారు కనులారా చూచారు. వారు చుట్టూ ఉన్న వారు సైతం వారిని చూసి భయపడినట్లుగా దేవుడు చేశాడు. కనుక మనము ప్రతికూల పరిస్థితుల్లో దేవుని ఎదుట ఏ విధంగా స్పందిస్తున్నామో అన్న సంగతిని దేవుడు పరీక్షించడానికి, పరిశీలించడానికి, మరియు దానికంటే మించినటువంటి ఆశీర్వాదాన్ని మనకు కలుగు చేయడానికి కొన్ని సందర్భాలలో, కొన్ని సన్నివేశాలలో మనకు ఆనందాన్ని ఇచ్చేవి, సంతోషమును ఇచ్చేవి, ఆరోగ్యమును కలుగు చేసేవి, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించేవి, ధైర్యమును కలిగించే వాటిని దేవుడు దూరముగా తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ సందర్భంలో మన ఆనందము, మన సంతోషము ఎవరై ఉన్నారు అని ప్రభు పరిశీలిస్తూ, పరీక్షిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో మనం ప్రభువా నా ఆనందం నీలోనే, నా సంతోషము నీలోనే అని చెప్పగలిగేటువంటి ఆధ్యాత్మిక స్థితిలోకి మనం చేరిన ఎడల మనల్ని బంధించాలని, మనల్ని పట్టుకోవాలని, మనల్ని పడవేయాలని ప్రయత్నించేసినటువంటి ప్రతి బంధకము ఆ ఆనందంలో, ఆ సంతోషంలో తెంపబడుతూ ఉంటాయి. కారణం ఆ ప్రతికూల పరిస్థితిలో మనము చేసే ఆరాధన, స్తుతి, ఆయనలోని ఆనందము, సంతోషము, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనలో పరిపూర్ణంగా అనుభవించినట్లుగా దేవుడు సహాయం చేస్తారు. ఆ శక్తి మనలను కమ్ముకున్నప్పుడు మనము ఈ లోకమును జయించేటువంటి శక్తిమంతులముగా, వీరులముగా, యోధులముగా దేవుడు తీర్చిదిద్ది ఈ లోకరాజు అయినటువంటి సాతాను ఎదుట నిలబెట్టి గొప్ప అఖండ విజయాన్ని మనకు కలుగు చేస్తాడు. మనం అనుకుంటూ ఉన్నాం ఇది దూరం అయిపోయింది కాబట్టి నాకు సంతోషం లేదు, నేను అనుకున్న ఉద్యోగం రాలేదు కాబట్టి నాకు సంతోషం లేదు, నేను చేసినటువంటి వ్యాపారంలో నేను ఊహించిన లాభాలు గరించలేదు కాబట్టి నాకు ఆనందం లేదు, నా బిడ్డలు నా మాట వినట్లేదు కాబట్టి నాకు ఆనందం లేదు, నా బిడ్డలు సరైనటువంటి చదువును చదువుకోలేదు కాబట్టి నాకు ఆనందం లేదు, నాలో ఆరోగ్యం లేదు కాబట్టి నాకు ఆనందం లేదు, నేను సంపాదించిన సంపాదన వేరొకరు అన్యాయంగా దొంగిలించారు కాబట్టి నాకు ఆనందం లేదు అని అనుకునే దానికంటే ముఖ్యంగా మన ఆనందము, సంతోషము ఆయనలోనే కలిగి ఉన్నట్లయితే మనము కోల్పోయిన దానికంతటికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆయన మనకు కలుగు చేస్తారు. ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెడతాడు. ఏదైతే దూరమైందో దానికంటే మించిన రెండింతలు ఆశీర్వాదాన్ని ఆయన కలుగు చేస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీటికట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా ఈ వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. హబక్కుకు తండ్రి ఎన్నో ప్రతికూల పరిస్థితులు కలిగినప్పటికీ ఆనందాన్ని, సంతోషాన్ని నీలోనే కలిగి ఉన్నాడని మీరు సెలవిచ్చారు. అట్టి ఆత్మీయ విలువను, అట్టి ఆధ్యాత్మిక స్థితిని కలిగిన వారంగా మేము ఉండాలని మీరు తెలియజేసినటువంటి నీ అమూల్యమైనటువంటి వాక్కులను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ కూడా ఆ విధంగా నీలోనే ఆనందము, సంతోషం కలిగిన వారుగా చుట్టూ ఉన్న బంధకాలను తెంపేటువంటి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నిజమైన ఆనందము, సంతోషమును పరిపూర్ణంగా నీ ద్వారా నీ ఆత్మశక్తి చేత పొందుకున్న వారుగా నిలబడటకు కృప దయచేసి వారి దీని విషయంలో నష్టపోయి కష్టపడుతూ దుఃఖముతో, నిట్టూర్పుతో, విసికి వేసారి అలసి సొలిసి ఉన్నారో ఆ స్థితిగతులన్నిటిని విడిపించి రెట్టింపు ఆశీర్వాదాన్ని, దీవెనను, సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేసి నీ సన్నిధిలో సాక్షి నిలబెట్టి నీ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.